అందరికీ నమస్కారం. నేను మీ బిసిరెడ్డి. దయచేసి మీ అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పటివరకు ఎవరన్నా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ వంతుగా నాకు సహాయం చేస్తారని నేను ఆశిస్తున్నాను. అసలు విషయంలోకెళ్తే ఈ వైఎస్ఆర్‌సీపీ బూతు గాడిదలకి ఇంకా సిగ్గు రాల. ఇంకా భ్రమల్లో బతుకుతున్నారు. మేమేం చెప్పినా జనాలు నమ్ముతారు. అంటే ఒక్కసారి చెప్పుతో కొడితే సిగ్గు రావాలా, కానీ వీళ్ళు మనుషులు కాదు. అలాగని చెప్పి మృగాలు కూడా కాదు. నిన్నటికి నిన్న ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. బోరుగడ్డ అనిల్కి వైఎస్ఆర్సీపీకి సంబంధం లేదు అని. ఎప్పుడు ఈ స్టేట్మెంట్ రిలీజ్ చేయాలి? వాడు పవన్ కళ్యాణ్ గారి కుటుంబం గురించి, చంద్రబాబు నాయుడు గారి కుటుంబం గురించి మాట్లాడినప్పుడు వైఎస్ఆర్సీపీకి నిజంగానే సభ్యత, సంస్కారం, మానవత్వం, మనుషులు అయితే వాడు మాట్లాడిన మాటల్ని ఖండిస్తూ ఈడికి పార్టీకి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తుంటే వైఎస్ఆర్సీపీని ఆ రోజు అందరూ అభినందించేవాళ్ళు. 2024 ఎన్నికలు అయిపోయే వరకు కూడా 18 నెలలు అయింది ఈనాటికి. ఇప్పటి వరకు కూడా వాడి గురించి ఎక్కడా స్పందించాల. వాడు బాహాటంగా చెప్పుకున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశిస్తే కొంతమంది ప్రాణాలే తీస్తాను అంటే కొంతమందికి బెదిరింపులు కూడా చేశాడు వాడు. ఇవన్నీ తెలిసినాక కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వైఎస్ఆర్సీపీ అఫీషియల్గా కానీ, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ వీడికి మాకు సంబంధం లేదు అని ఎక్కడా చెప్పలేదు. పైగా వాడికి సపోర్ట్ చేశారు. వాడి వీడియోలు మొత్తం తిప్పారు. ఈరోజు ఏం జరిగిందంటే కొన్ని యూట్యూబ్ ఛానళ్ళకి వాడు ఇంటర్వ్యూ ఇస్తూ వాళ్ళు అడిగినటువంటి ప్రశ్న, నీకు వైఎస్ఆర్సీపీకి సంబంధం లేదంట కదా, వైఎస్ఆర్సీపీ నాయకుడు కారుమూరి వెంకటరెడ్డి చెప్పాడు అంటే వాడివుడు జగన్మోహన్ రెడ్డి చెప్పాడా లేకపోతే పార్టీ చెప్పిందా అని వాడు కొంచెం తీవ్ర స్వరంతో మాట్లాడితే, అంటే వాళ్ళు పెంచుకున్నటువంటి పాము వాళ్ళనే కాటేసే ప్రయత్నం చేస్తే అప్పుడు కళ్ళు తెరిచి వీడికి మాకు సంబంధం లేదు అని చెప్పారు. సరే, అంతవరకు బాగానే ఉంది. కానీ ఇంకొక పుల్ల వేశారు అక్కడ. ఏమని అంటే, వీడు గనక రేపటి నుంచి వైఎస్ఆర్సీపీ మీద ఏదన్నా విమర్శలు చేస్తే వాడు వెనక్కుండి వాడిని ఎవరైతే మాట్లాడిస్తారో వాళ్ళే ప్రధాన ముద్దాయి అని ఈరోజు వాళ్ళకు సంబంధించినటువంటి పేటీఎం కుక్కల చేత స్టేట్మెంట్లు ఇప్పిస్తున్నారు. అంటే ఇక్కడ మీరు బాగా ఆలోచించండి. ఈ బోరుగడ్డ అనిల్ అనేవాడు కడుపు మండి నన్ను అవసరానికి వాడుకున్నారు, బూతులు తిట్టించారు, ఇప్పుడు వాళ్ళేమో కేసులు పెట్టారు, నేను ఆ కేసుల కోసం తిరుగుతున్నాను, కోర్టుల చుట్టూ తిరుగుతున్నాను, కేసులను ఎదుర్కొంటున్నాను, ఆర్థికంగా నష్టపోయాను, దీనంతటికీ కారణం వైఎస్ఆర్సీపీఏ అని కానీ వాడు కానీ ఆరోపించాడు అనుకో, వీళ్ళు ఇమీడియట్గా వాడి చేత మాట్లాడిస్తుంది టీడీపీ వాళ్ళు అని చెప్పడానికి ముందస్తుగా ఒక రాయి వేశారనమాట. సరే, బోరుగడ్డ అనిల్ విషయం పక్కన పెడదాం. ఇక శ్రీరెడ్డి ఉంది, పంచి ప్రభాకర్ గారు ఉన్నాడు, రామ్ గోపాల్ వర్మ ఉంది, ఆర్కే రోజా ఉంది, కొడాల నాని ఉన్నాడు. మరి వీళ్ళందరూ ఎవరు? వీళ్ళ నోటికుండా ఏమన్నా సుభాషితాలు సుప్రభాతాలు వచ్చాయా? వీళ్ళ నోటికుండా కూడా బూతులే కదా, ఈ రోజు వరకు కూడా బూతులే కదా, బరి తెగిచ్చి మాట్లాడుతున్నారు కదా. ఈరోజు స్పష్టంగా చెప్తున్నారు, బోరుగడ్డ అనిల్ వల్ల పార్టీకి నష్టం జరిగింది అని చెప్తున్నారు వాళ్ళ విశ్లేషకులు, పేటీఎం కుక్కలు. మరి కొడాలి నాని వల్ల నష్టం జరగలేదా? ఆర్కే రోజా వల్ల నష్టం జరగలేదా? పంచి ప్రభాకర్ గాడి వల్ల నష్టం జరగలేదా? రామ్ గోపాల్ వర్మ వల్ల నష్టం జరగలేదా? మరి వీళ్ళందరినీ మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? అంటే వీళ్ళంతా మాట్లాడేది ముత్యాలు, వాడు మాట్లాడేది బూతులా? అంటే నేను ఇక్కడేం క్యాస్ట్ కంపారిజన్ ఏం చేయట్లా. వీళ్ళందరూ నీచ నికృష్టులే. కాకపోతే ఒక రాయేసి చూస్తారు, దీనివల్ల పాజిటివ్ వస్తుందా నెగిటివ్ వస్తుందా. పాజిటివ్ వచ్చింది అనుకోండి, దాన్ని పట్టుకొని ఊరేగుతారు, మేము చాలా నీతిమంతులమి, బోరుగడ్డ అనిల్కి పార్టీకి సంబంధం లేదనే స్టేట్మెంట్ బయటకు వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ మంచి పని చేసింది, చాలా సంస్కారంగా నడుచుకున్నారు అని ప్రజల తరపున ఎవడన్నా మాట్లాడాడు అనుకో, మేము చాలా నీతివంతులవి, నిజాయితీ పరులవి, కాబట్టే మేము బోరుగడ్డ అనిల్కి మాకు సంబంధం లేదని ప్రకటించేసాము అని చెప్తారు. ప్రజలు వ్యతిరేకత వచ్చింది అనుకోండి ప్రజల నుంచి,
మాట్లాడకుండా మూలన కూర్చుంటారు. వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి మొదలు పెడితే సామాన్య కార్యకర్త వరకు నోరు తెరిస్తే గబ్బు, పచ్చి బూతులు, మీ సంస్కృతిని అడ్డుకోవడం కోసమే ఏదో సంస్కారవంతంగా చదువుకొని సమాజంలో గౌరవంగానో అగౌరవంగానో మేము బతుకుతున్నాము, మాలాంటి వాళ్ళ నోటి నుంచి కూడా బూతులు తెప్పిస్తున్నారు మీరు. అంటే మీ సభ్యత అలాంటిది. ఎదుటి మనిషిని రెచ్చగొడతారు. కొల్లు రవీంద్ర గారు ఒక సమావేశంలో అన్నాడు, నా నోటి గుండా కనీసం ఒక్క మాట కూడా రాదు, అలాంటిది నా చేతే మాట్లాడిచ్చారు కదరా నీచ నికృష్టులారా అని అన్నాడు ఒకరోజు. వాస్తవం అది. ఎంతవరకు ఓర్చుకుంటాం? గ్రౌండ్ నుంచి టాప్ టు బాటం ప్రతి ఒక్కరూ నోరు తెరిస్తే బూతులు. ఏదన్నా ఒకవేళ ఒక సబ్జెక్టు మీద మేము మాట్లాడుతున్నాం, అది మీకు నచ్చలేదు, అది ఖండిస్తూ కింద మెసేజ్ పెట్టచ్చు. ఖండిస్తూ మెసేజ్ ఏం పెట్టరు, నీ అమ్మ నీ అక్క నీ ఆలి, ఇంతే. వీళ్ళేదో పెద్ద పోటుగాడైనట్టు, వీళ్ళేదో వీళ్ళ పిల్లలతో సక్రమంగా సంసారం చేస్తున్నట్టు, వీళ్ళేదో వీళ్ళ బతుకులు సక్రమంగా ఉన్నట్టు. కనీసం ఒరిజినల్ ఫోటో కూడా పెట్టుకోలేరు, ఒరిజినల్ పేరు కూడా పెట్టుకోలేరు. ఇలాంటి నీచ నికృష్టులు మొత్తం కలిసి, అంటే అసలు ఓడికి ఉండాలి సిగ్గు, అతనికే లేనప్పుడు మీకు ఎలా వస్తుంది? వీళ్ళందరూ కలుసుకొని తలలు లేపేస్తాం, మీ ఇంట్లో పెళ్ళాలను లాక్కొని వచ్చి నడి రోడ్లో ఏదో చేస్తాం, మీ ఆడబిడ్డలను బతకనేము, మీ పసిబిడ్డలను కూడా వదిలిపెట్టమని చెప్పి సవాల్ చేసినన్ని రోజులు నోరు మూసుకొని గమ్ముకున్నారు. ఈరోజు మీరు పాలు పోసి పెంచిన పామే మిమ్మల్ని కాటేయడానికి ప్రయత్నిస్తే బోరుగడ్డ అనిల్కి మాకు సంబంధం లేదు. అంత క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ అయితే కొడాలి నానిని సస్పెండ్ చేయాలి. అంటే మళ్ళీ ఆత్మపరిశీలన చేసుకొని 2024లో 11 స్థానాలు మనకు ఎందుకు ఇచ్చారు ప్రజలు అనేది ఒకసారి పరిశీలించుకొని కొడాలి నానిని సస్పెండ్ చేయాలి, ఆర్కే రోజాని సస్పెండ్ చేయాలి. వీళ్ళందరితో పార్టీకి ఎలాంటి సంబంధం లేదు, మేము అప్పుడు పేమెంట్ ఇచ్చాము, వాళ్ళకి నెలకు ఒక 50,000 1,00,000 ఇస్తే ఆ రోజు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని బండ బూతులు తిట్టారు, వీళ్ళందరూ పెయిడ్ ఆర్టిస్టులు అని నిజాయితీగా చెప్పాలి. అసలు ఇంకా వాస్తవమైన విషయం ఏంటంటే, ఈరోజు వైఎస్ఆర్సీపీ నోటి నుంచి సుప్రభాతం వచ్చినా కానీ అది బండ బూతులుగానే ప్రజలు పరిగణలోకి తీసుకుంటున్నారు. కాబట్టి ఏంటంటే, మీరు ఏమి చెప్పినా జనాలు నమ్మే పరిస్థితిలో లేరు. సిగ్గు శరం ఉంటే మీ పార్టీని మూతేసేసుకొని మూలలో కూర్చోండి, లేదా ఏదైనా పని బాట చేసుకొని బతకడం నేర్చుకోండి. అంతేగాని జగన్మోహన్ రెడ్డి సంఖ నాకితేనో, జగన్మోహన్ రెడ్డి బూట్లు నాకితేనో మీ బతుకులు బాగుపడు. వైఎస్ఆర్సీపీ అనేది ఒక బూతు గాడిదల పార్టీ. అది ఈరోజు 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి తెలుసు. మీరు కొత్తగా దానికి ఏదో మసిబూసి మారేడుకాయ చేయాల్సిన అవసరం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.